మరి ఒకసారి యేసయ్య అతి పరిశుద్ధ నామమును ముందు పెట్టి పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోరుతూ మన అందరికీ దేవుడిచ్చే ఈ వాక్య భాగం జీవితంలో పాటించి యేసయ్య పోలికల ఇంకొక మెట్టు ఎదగడానికి మనకు తండ్రి అయిన దేవుడు కృప చూపమని, మహిమ ఘనత ప్రభావం అన్ని తండ్రికే ఆరోగిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామమును అడిగి వేడుకుని పొందినాము తండ్రి, ఆమెన్. కీర్తన 100 100 సామ్స్ 100వ కీర్తన 100 తీసుకోండి. దాంట్లో రెండవ వచనంలో మొదటి భాగం మాత్రం 3 పదాలు చదవండి. 3 పదాలు. సంతోషముతో, చాలు, సంతోషముతో యెహోవాను సేవించుడి. మీకు అర్థమైందా? మాట్లాడాలి. ఆన్లైన్ ఉండే వాళ్ళు, ఇక్కడ ఉండే వాళ్ళు అందరూ మాట్లాడచ్చు. మరి ఆన్లైన్ ఉండే వాళ్ళు మాట్లాడిన తర్వాత వెంటనే మ్యూట్ చేసుకోండి, లేకపోతే ఇక్కడ ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మన చదివిన వాక్యం వచనం వచ్చేసి కీర్తన 100 కీర్తనల 2వ వచనంలో సంతోషముతో యెహోవాను సేవించుడి అనేసి ఉంది. ఎప్పుడైనా ఈ కీర్తన మనం చదివామా? ఈ వచనంలో ఈ 3 పదాలు మనతో ఏం మాట్లాడుతుంది అని ఎప్పుడైనా కొంచెం లోతు వెళ్ళి చూసామా? దీంట్లో ఏముంది బ్రదర్? మన దేవుణ్ణి సేవించేటప్పుడు సంతోషంగా సేవించమంటున్నారు, అంతే కదా? అంతేనా? అంతే ఉందా? ఇంకేమన్నా ఉందా? అంతే ఉంది. మరి మనకి మన జీవితంలో ఏం అర్థమైంది? సంతోషముతో యెహోవాను స్తుతించుడి, సేవించుడి. స్తుతించుడి చూడలేదు, సేవించుడి ఉంది. సేవించుడు అంటే అర్థం ఏంటి తెలుసా మీకు? చెప్పండి, ఎవరినో ఒకరు చెప్పండి చూద్దాం. సేవించుడి అంటే అర్థం ఏంటి? సంతోషముతో యెహోవాను, ఈ 2 తర్వాత వద్దాం. సేవించుడి అంటే దానికి అర్థం ఏంటి? మరి ఆరాధించడం అంటే అర్థం ఏంటి? మరి తీసుకోవడం అంటే అర్థం ఏంటి? సేవించడం అంటే తీసుకోవడం అంటే అర్థం ఏంటి? సేవించుడి అంటేనే దాంట్లో సేవ ఉందా లేదా? సేవ ఉంది. సేవ చేయడం అంటే దేవునికి యెహోవాని పేరే చెప్పబడింది. అంటే తండ్రి గురించి ఇక్కడ మాట్లాడబడింది. అంటే తండ్రిని సేవించేటప్పుడు, తండ్రి సేవలో ఉండేటప్పుడు, యేసయ్య సేవలో ఉండేటప్పుడు ఎలా ఉండాలంట? సంతోషముగా సేవ చేయాలి. ఈరోజు మన ధ్యానం చేయే వాక్య భాగం ఇంతే, సంతోషముతో యెహోవాను సేవించుడి. అంటే ఇక్కడ ఏంటి అని చూస్తే బాగా అర్థం చేసుకోండి. ఈ 3 పదాల పరిశుద్ధాత్మ దేవుడు ఎంత గొప్ప విషయాలు పెట్టి ఉన్నారో అది మనం ఒకటి తర్వాత ఒకటి చూద్దాం. ముందుగా దేవుని సేవలో బాగా అర్థం చేసుకోండి. దేవుని సేవలో ఎవరు సంతోషంగా ఉంటారో దానికి ఏం అర్థం అంటే దేవుని సేవ చేయడానికి నాకు ఇష్టం అని అర్థం. ఏమర్థం? దేవుని సేవ చేయడానికి నాకు ఇష్టం అని అర్థం. ఎలా చెప్పగలుగుతున్నాను అంటే రెండు సన్నివేశములు సంఘటనలు చెప్తా మీకు. 2 విషయాలు మన కుటుంబంలో తీసుకుందాం. ఇప్పుడు ఒక తండ్రి ఉన్నాడు, ఓ ఉదాహరణ తీసుకుందాం. ఒక తండ్రి ఉన్నాడు. హలో ఇక్కడ తండ్రి ఉన్నాడు. తండ్రికి ఆ కూతురు నచ్చింది అనుకుందాం. కూతురు అంటే ప్రేమ ఎక్కువ. లేదు, తల్లికి కూతురు అంటే ప్రేమ ఎక్కువ, లేదా కొడుకు అంటే ప్రేమ ఎక్కువ. ఇప్పుడు ఉదాహరణకి తండ్రికి కూతురు పైన ప్రేమ ఎక్కువ అనుకుందాం. ఇప్పుడు ఆ కూతురు ఏమి చేసినా ఆ తండ్రి ఎలా చూస్తాడు తెలుసా? ఎలా చూస్తాడు? ఏం చేసినా సంతోషంగానే చూస్తాడు, ఏం చేసినా ఇష్టంగానే చూస్తాడు. ఆ కూతురు తప్పు చేసినా, ఎందుకు? అక్కడ ప్రేమ ఉంది. ఆ ప్రేమ ముందుంది కాబట్టి, తనకి ఆ క్యారెక్టర్ నచ్చింది కాబట్టి ఆ తండ్రో తల్లో చూసేది, కొడుకో కూతురునో చూసేది బాగానే చూస్తాడు. సరే, ఇప్పుడు ఆ తండ్రికి బాధలు వచ్చింది. బాగా అర్థం చేసుకోండి. 2వ సంఘటన చెప్తున్నా. ఆ తండ్రికి బాధ వచ్చింది. బాధ వచ్చేటప్పుడు చాలా కుంగిపోయి ఉన్నాడు. మరి అదే కూతుర్ని చూస్తున్నాడు. ఆ కూతుర్ని చూసేటప్పుడు ఆ కూతురుతో తన పంచుకున్న విషయం ఉన్నాయే, తన బాధలు, తన ఇక్కట్లు ఎలా పంచుకుంటాడు తెలుసా? ఏడుస్తూ కన్నీరు కార్స్తూ పంచుకునే అదే సమయంలో ఏమనుకుని పంచుకుంటాడు తెలుసా? ఇది నా సొత్తు. ఏమని?
ఈ అమ్మాయి నా సొత్తు అని చెప్పేసి ఆ ప్రేమతో ఆ బాధలన్నీ అక్కడ వెళ్ళినా అది బాధల్లాగా ఉండదు. అన్ని అయిపోయిన తర్వాత ఈయన ఫ్రీ అయిపోతాడు. ఎందుకంటే సంతోషంగా చేశాడు కాబట్టి. ఆ బాధలు కూడా ఆయన ఏం చేశాడు, అమ్మాయితో పంచుకున్నప్పుడు సంతోషంగా చేశాడు కాబట్టి. అది తల్లితో ఉండొచ్చు, తండ్రితో ఉండొచ్చు, లేకపోతే ప్రేమికుల మధ్యలో ఒకరి ఆడ మగ ఇద్దరు ఎవరిలోనూ ఉండొచ్చు. నచ్చిన వాళ్ళతో చేసేటప్పుడు, నచ్చిన వాళ్ళతో పని చేసేటప్పుడు, ఇష్టంగా ఓ పని చేసేటప్పుడు దాని ఏమర్థం అంటే ఒప్పుకుని చేస్తున్నాము. ఏం చేస్తున్నాం? ఒప్పుకుని చేస్తున్నాం. ఇక్కడ దేవుని సేవ ఎలా చేస్తున్నామంటే, మన ఎప్పుడైతే యెహోవా దేవుని తండ్రిని, త్రియేక దేవుని సంతోషముతో ఆయన రాజ్యంలో మన సేవ చేస్తున్నామో అది దాని ఏమర్థం అంటే మనం ఒప్పుకున్నాము అని అర్థం. ఏమని? ఆయనను దేవునిగా గుర్తించి మనం ఒప్పుకున్నాము, ఆయనలో మన బిడ్డలము అని ఒప్పుకుని చేస్తున్నాం. మీరు ఇప్పుడు చూడండి, లోకంలో మాట్లాడే వాళ్ళందరూ ఏమంటారు తెలుసా? నువ్వు ఏదైనా చేస్తే నచ్చి చెయ్యి, లేకపోతే ఎందుకు చేస్తావు, అలా అనవసరంగా చెప్పేసి వెళ్ళిపోతాం. ఎంత లోతైన అర్థం తెలుసా దానికి? నచ్చకుండా మీరు ఏమి చేసినా ఇక్కడ దేవుడు ఎలా తీసుకుంటున్నాడు అంటే, బాగా అర్థం చేసుకోండి, దేవుని రాజ్యంలో దేవుని సేవను నచ్చకుండా అంటే ఒప్పుకోకుండా సంతోషం లేకుండా చేస్తే అది దేవునికి పడదు, దేవుడు ఒప్పుకోడు, దేవుడు తిరస్కరిస్తాడు అని వాక్యం చెప్పింది. అలా చెప్పిందా? అలాగే చెప్తుంది. సంతోషముతో యెహోవాని సేవించుడి అంటే సంతోషం లేకుండా సేవిస్తే దేవుని దగ్గర అది వెళ్ళదు, దేవుడే తిరస్కరణ చేస్తారు అనేది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే మొదటి యోహాను, రెండవది యోహాను, మూడవ యోహాను పత్రికలు చదివి చూడండి. యోహాను రాసిన సువార్త కాదు, పత్రికలు చదివి చూడండి. దాంట్లో దేవుడు ప్రేమకు కోట ఉన్నాడు. దేవుడు ప్రేమకు ఏమై ఉన్నాడు? కోట అయి ఉన్నాడు. అప్పుడు ఆ కోటకు తన రాజ్యంలో ఉండేవాళ్ళు ఎవరన్నా రావాలి అంటే అక్కడ ఏ యూనిఫామ్ వేసుకుని రమ్మంటున్నాడు ఆయన? సంతోషం అనే యూనిఫామ్ వేసుకుని వస్తేనే వాళ్ళకి ఇక్కడ స్థలం. ఇప్పుడు మీరు కొంతమంది నా దగ్గర ప్రశ్న అడగచ్చు, ఏమని అంటే మా బాధలు మేము దేవుడి దగ్గర చెప్పుకోకూడదా? చెప్పుకోవచ్చు. ఎలా చెప్పుకోవాలి? నా తండ్రి ఎవరు? నా తండ్రి ఆయన. నా తండ్రి దగ్గరే నేను ఎలాగైనా చెప్పొచ్చు. ఎందుకంటే నేను ముందుగా నా తండ్రిని ఒప్పుకున్నాను, ఆయన కూడా నన్ను బిడ్డగా సెలెక్ట్ చేసి ఉన్నాడు. అందుకని నేను చెప్పొచ్చు, చెప్పకూడదని కాదు. మరి బాధలు చెప్పుకునేటప్పుడు దానికన్నా ముందు ఏం జరిగి ఉండాలి? ఆ దేవుని రాజ్యంలో నేను బాధలు చెప్పుకునేది కూడా ఒప్పుకోలు తర్వాత. ఏం ఒప్పుకోలు? నేను తండ్రిని ఒప్పుకున్నాను, ఆయన కూడా నన్ను బిడ్డ అని ఒప్పుకున్నారు, ఆ తర్వాత నేను మాట్లాడుతున్నాను అని. ఇంకోటి, ఆ బాధలు కూడా ఎప్పుడు చెప్తాం? మనం ఏం చేస్తాం? హక్కు తీసుకుని చెప్తాం. అందరి దగ్గర చెప్పగలమా? మన బాధలు, ఇబ్బందులు, ఇక్కట్లు అందరి దగ్గర చెప్పగలమా? చెప్పలేం. హక్కు తీసుకున్నామంటే అక్కడ మనం ఒప్పుకున్నాం, ఆయన స్థానమును మనం ఒప్పుకున్నాము. ఇప్పుడు ఆయన రాజ్యంలో దేవుని సేవలో దేవదూతలు ఉన్నారు, తెలుసా మీకు? దేవదూతలు ఆయన రాజ్యంలో ఆయన సేవ చేస్తున్నారు. మరి వాళ్ళు ఎలా సేవిస్తున్నారు తెలుసా మీకు? వాళ్ళు సేవించేది ఎలాగంటే, వాళ్ళు ఎప్పుడు కూడా పాటలతో, స్తుతి గానములు అంటారే, ఆ పాటలతో వాళ్ళు అక్కడ సేవ చేస్తుంటారు. వాళ్ళు ఎప్పుడు సంతోషంగా సేవ చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళు సంతోషంగా సేవ చేయలేదనేటప్పుడు అక్కడ ఉండడానికి వాళ్ళకి స్థలము లేదు. సంతోషంగా సేవ చేస్తేనే మనకి తగ్గింపు ఉంది అనే మాట. తగ్గింపు ఉంది అని అర్థం. తగ్గింపు సంతోషంగా ఏ సంబంధం చెప్పండి ఒకసారి, నాకు ఎవరైనా చెప్పగలరా? సంతోషం ఎక్కడుందో అక్కడ ముందు ఉండేది తగ్గింపు ఉంటేనే దాని తర్వాత ఆటోమేటిక్గా సంతోషం కలుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. అక్కడ దేవదూతల దగ్గర దేవుడు చూసేది ముందుగా తగ్గింపు, ఆ తర్వాత వాళ్ళ సంతోషం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే
ఒకరు వాళ్ళను నేను దేవుడి దగ్గర వస్తే నేను ఇలాగే ఉండాలి అని వాళ్ళు ఫోర్స్ చేసుకుని వస్తే అది దేవునికి అవసరంలా. ఎందుకు? దేవుడు హృదయాలను చూసేవాడు. దేవుడు మన నటన ఏమంటారు, డ్రామాటిక్ అని దానికి తెలుగులో ఏం చెప్తారు? వేషధారులు కాదు, అది హిపోక్రైట్స్. నటిస్తున్నారా? మనం నటిస్తామని అనుకోండి, అది దేవుడికి తెలుసు. అంటే శారీరంగా మనం ఏం నటిస్తామని ఆయనకు బాగా తెలుసు. మరి ఆయన దేని చూస్తారు? మన మోటివ్స్ చూస్తారు, మన ఆటిట్యూడ్ అంటే మన ఆలోచన విధం కానీ హృదయంలో మనసులో ఏమి తలుసుకున్నా మన తలంపులు ఏం వెళ్తుందనేది ఆయన చూస్తారు. అందుకని మన చేసే సేవ ఉందే ఆ సేవ ఎలా ఉండాలి అంటే అది సంతోషంతో ఉండాలి. దాంతో కలిపి మన సేవ చేసేటప్పుడు అది మనకు బలం ఇస్తాయి. ఆ బలం దేవుని దగ్గర మనం చూపించే బలం. ఆ బలమే దేవునికి కావాలి. మనం దేవుని సంఘముకు వచ్చాము, లేదు దేవుని దగ్గర మనం ప్రార్థన చేస్తున్నాము, మన వాలంటీర్గా మనల్ని ఫోర్స్ చేసుకుని మన బలం తెప్పించుకోవాలి, మనకు కావాలనే ముఖం మీద నవ్వు పెట్టుకోవాలి. అది కాదు దేవుడికి కావాల్సింది. రూపల నుంచి రావాలి. ఆ రూపల నుంచి మీరు సంతోషంగా దేవునికి సేవ చేయాలంటే దాని ముందు ఒబీడియన్స్, తగ్గింపు ఉండాలి. అది ఉంటేనే ఇది వస్తుంది. ఈ తగ్గింపు ఎలాగొస్తుందంటే ఆయన గురించి అర్థమైతే తెలుస్తుంది. మీ స్థాయి మీకు అర్థమైతే, ఆయన ఎవరో నేను ఎక్కడున్నానో అని ఆయన స్థాయి మనకు అర్థం అవ్వాలి, మన స్థాయి మనకు అర్థమైతే తగ్గింపు ఆటోమేటిక్గా వస్తుంది. ఈ తగ్గింపు నుంచి ఇంత గొప్ప దేవుణ్ణా నేను, నా సేవలో ఉన్నానా నేను అనేటప్పుడు ఆటోమేటిక్గా మీకు ఆ సంతోషం రావాల్సిందే. ఎందుకంటే బానిసలుగా రోడ్ల బయట కుక్కల్లాగా నక్కల్లాగా తిరుగుతున్న మనని పిలిచి ఆయన ఏం చేశారు? రక్షణ ఇచ్చారు. యేసయ్య. బానిసలు మనం. బానిసలు అంటే మామూలు బానిసలు కాదు, ఈట కింద నిలబడిన బానిసలు మనం. ఎవరినో వచ్చి డబ్బు పెట్టి కొనుక్కోవచ్చు అలాంటి బానిసలు. అలాంటి వాళ్ళను యేసయ్య ఏం చేశారు? రక్తం ఇచ్చి ఆయన ఏం చేశారు? అందరికి ఎవడెవడికి ఏమేమి ఇవ్వాలి అన్ని ఇచ్చేసి మనం తీసుకెళ్లి, నార్మల్గా బానిసలు తీసుకెళ్లే వాళ్ళు దేనికైనా వాడుకుంటారు. మరి యేసయ్య తీసుకెళ్లి దేనికి వాడుతున్నారు? ఆయన సేవలు వాడుతున్నారు. వాడిని తర్వాత ఈ లోక జీవితం తర్వాత తీసుకెళ్లి ఆయన కుడి పార్శ్వంలో కూర్చోబెట్టుకుని లోకాలను ఏలే అలాంటి ఒక స్థాయిని మనకు ఇస్తున్నారు అనేటప్పుడు ఆ తగ్గింపు తర్వాత సంతోషం అది ఆటోమేటిక్గా వస్తుంది. అలా వచ్చేటప్పుడు మీరు మన శరీరంలో కానీ ప్రాణ ఆత్మల్లో కానీ మనకుండే కష్టాలన్నీ పోతాయి. అంటే మనం అంటే ఎలాగంటే ఫోర్స్ చేసి మన ఆ సంతోషం తీసుకొచ్చామనుకోండి, అది మన రూపంలో ఉండే దుఃఖాలు ఇబ్బందులు ఇక్కట్లను తీసివేయదు. అది తీసివేయదు, ఎందుకంటే మనం రప్పించుకుంది. మరి ఇక్కడ ఆటోమేటిక్గా దేవుడు ఎవరో, ఏ స్థాయిలో ఉన్నాడో, నేనెవరినో, ఏ స్థాయిలో ఉండేవాడినో, ఇప్పుడు దేవుడు నన్ను ఎక్కడికి తీసుకొచ్చాడో అనేది మనకు అర్థమైతే తగ్గింపు వస్తుంది. ఆ తగ్గింపు ద్వారా ఏమవుతుంది? మనకి సంతోషం కలుగుతుంది. ఆ సంతోషంతోనే అంత గొప్ప దేవుణ్ణి మనం సేవిస్తాం. అందుకే సంతోషంతో యెహోవాను సేవించుడి అని చెప్పేసి. కారణం ఏంటి అనేటప్పుడు మనకు ఎందుకు ఈ సంతోషం కావాలి అనేటప్పుడు ఆలోచన చేయండి. దేవుని సేవల అంటే ఏం చెప్పాలంటే అప్స్ అండ్ డౌన్స్ అంటారు కదా, ఏమంటారు తెలుగుదని? ఎత్తుపల్లాలు వస్తుంది. ఎత్తుపల్లాలు దేనికి అనేటప్పుడు మనం సరిచేయడానికే. ఆ ఎత్తుపల్లాలు వచ్చేది కూడా మనం సరిచేయడానికే. పల్లాలు అంటాం కదా, దేవుడు మన దగ్గర ఉంటే దీన్ని అన్ని తీసి శోధిస్తాడు. ఎత్తు అంటాం కదా, దేవుడు మనకు అత్యధికంగా ఇచ్చి శోధిస్తాడు. రెండు జరుగుతుంది. ఈ రెండు జరిగినా కానీ మన దగ్గర నుండి పోకూడింది ఏం తెలుసా? ఆ తగ్గింపు స్వభావం, దాంతో వచ్చే సంతోషం. ఈ రెండు ఎప్పుడు పోకూడదు. మీకు తక్కువ స్థాయిలో ఉన్నా అదే, ఎక్కువ స్థాయిలో ఉన్నా అదే. ఎందుకంటే ఇవన్నిటికైనా గొప్పవాడు దేవుడు. యెహోవా దేవుడు ఇవన్నిటికైనా గొప్పవాడు. ఇవన్నిటినీ సృష్టిలో పెట్టింది ఆయన్నే. ఆయన తెలియకుండా మనం ఏమీ చేయలేము. అందుకని ఈరోజు మనం ఆలోచన చేసి చూస్తే మన విశ్వాస జీవితంలో ఎన్ని సంవత్సరాలు అయ్యిండొచ్చు, నిన్న వచ్చిండొచ్చు, 20 సంవత్సరాల ముందు వచ్చిండొచ్చు. మన విశ్వాస జీవితంలో మన యెహోవా దేవుణ్ణి, తండ్రిని, త్రియేక దేవుణ్ణి సంతోషముతో సేవిస్తున్నామా? ఇదే ప్రశ్న. ఇక్కడ ఆ వచనంలో, ఏ వచనం? 100 కీర్తన 2వ వచనంలో అడిగింది కూడా ఏంటి? సంతోషముతో యెహోవాను
సేవించుడి. ఇదే సంతోషముతో యెహోవాను సేవించుడి అంటే క్వశ్చన్ ఏంటి? సేవిస్తున్నామా? మనకు ఆ తగ్గింపు వచ్చిందా? ఆ తగ్గింపు ద్వారా మన దేవుని అర్థం చేసుకున్నామా? మన స్థాయిని అర్థం చేసుకున్నామా? ఎక్కడో ఉన్న మనం తీసుకొచ్చి ఇంత దూరం తీసుకొచ్చేదే పైకే ఆ గొప్ప దేవుని అర్థం చేసుకున్నామా? దాని ద్వారా సంతోషం వచ్చిందా? ఆ సంతోషంతో దేవుని రాజ్యంలో సేవ చేస్తున్నామా? సేవ అనగానే ఏంటి? దేవుని రాజ్యంలో మీరు ఏం చేసినా అది సేవనే. తెలుసా మీకు? దేవుని రాజ్యంలో ఏమేమి చేయొచ్చు? సాధారణంగా మనం ఏమేమి చేస్తున్నాం? ఇంట్లో చేసేది, సంఘంలో చేసేది, రోడ్లో చేసేది అన్ని సేవనే. ఏంటి? దేవుని తలంపులు కలిగి మీరు ఓ పాట పాడినా అది దేవుని సేవ. మీరు ప్రార్థించినా, బైబిల్ చదివినా, మీరు ఎవరన్నా ప్రార్థన విన్నా, ఎవరన్నా బైబిల్ చదివి దాని విన్నా, ఎవరన్నా ఉపదేశించినా, మీరే ఉపదేశించినా, ఏమి చేసినా, పాటలు పాడినా, పాటలు వినినా, దేవుని తలంపులు కలిగి ఉంటేనే మీరు దేవుని సేవలో ఉన్నారు అని అర్థం. ఇవన్నీ కూడా ఎలా చేయమంటున్నాడు దేవుడు? సంతోషముగా చెయ్యండి అంటున్నారు. ఆలోచన చేయండి. ఇది చాలా చిన్న విషయంగా కనిపించవచ్చు. దేవుని రాజ్యం పోతే సంతోషం ఉండాలి అంతే కదా అని అనిపించవచ్చు. మరి ఇంతవరకు మీ విశ్వాస జీవితంలో దేవుని రాజ్యం వచ్చి మీరు ఏమేమి పనులు చేస్తారో అవన్నీ ఒకసారి ఆలోచన చేయండి. ఒక్కసారి కూడా మీరు సంతోషంగా చేసి ఉండరు. చెయ్యాలి అని చేసి ఉంటారు. ఎలా చేసి ఉంటారు? నేను ప్రార్థన చేయాలి అని చేసి ఉంటారు. నేను పాటలు పాడాలి అని పాడి ఉంటారు. నేను వాక్యం బైబిల్ చదవాలి అని చదివి ఉంటారు. లేదు బైబిల్ వినాలి అని చదివి ఉంటారు. లేదు ఎవరో ఉపదేశించారు, ఇది మనం బాగా కేర్ఫుల్గా వినాలి అని వినింటారే కానీ ఇవన్నీ ఎప్పుడు కూడా సంతోషంగా చేసి ఉండరు. ఎందుకంటే వినే దాంట్లో, పాడే దాంట్లో, చేసే దాంట్లో మనం దీన్ని మర్చిపోతాం. దాంట్లో బాగా భయంకరంగా కేర్ఫుల్గా, అంటే మనం పాడేమనుకోండి పదాలు ఒకటి మర్చిపోకూడదు, పదాలతో పాటు ట్యూన్ మర్చిపోకూడదు, మనతో పాటు నలుగురు పాడితే వాళ్ళతో కలిసి పాడాలి. దీంట్లో మనకు గుర్తుంటుందా? సంతోషంగా పాడాలని గుర్తుంటుందా? ఒకటి. రెండవది, ఓ ఉపదేశిస్తాడు. ఇప్పుడు నాలాంటి వాడు ఎవడో ఉపదేశం చేశాడు అనుకోండి, ఉపదేశం వింటావు, నోట్ ఉంటుంది, పెన్ ఉంటుంది, అన్ని ఉంటుంది, పక్కన బైబిల్ ఉంటుంది. ముందు ఏం చేస్తాం? ఇలా స్క్రీన్లో కూడా ఉంటుంది. స్క్రీన్ ఒకసారి చూస్తాం, బైబిల్ ఒకసారి చూస్తాం, పెన్ను నోట్బుక్ అయితే 2 పదాలు రాస్తాము. ఇంకా ఏదో ఎక్కువ మాట్లాడి ఉంటారు. ఇంకేం రాస్తాం? ఇక్కడ ఇవన్నిటితో పాటు ఏం చేయాలంట? సంతోషంగా వినాలంట. ఎప్పుడన్నా చేసి ఉంటామా? ఆలోచన చేయాలి. చాలా సీరియస్ మ్యాటర్ ఇది. ఎప్పుడన్నా చేసి ఉంటామా? ఓకే, ఎప్పుడు చేయాల అంటే ఎప్పుడు చేయాలంటే దానికి ఏమర్థం తెలుసా? ఇంతవరకు దేవుని రాజ్యంలో మనం ఏమేమి చేసామో ఏది కూడా దేవుని దగ్గర వెళ్ళాల. అదేదో చెప్పింది వచనం ఏం చెప్పింది? సంతోషముతో యెహోవాను సేవించుడి. అంటే ఇంతవరకు మనం చేసింది ఏంటి? ఆ పండ్లు మార్తలాగా చేసాం కానీ మరి అలాగా యేసయ్యతో కూర్చుని యేసయ్యని అర్థం చేసుకోలేదే. చేసుకున్నామా? మార్తా పనిచేసింది, భయంకరంగా పనిచేసింది. వచ్చేవాళ్ళు అన్ని చూడాలి అని చెప్పేసి. మరి ఏం చేసింది? యేసయ్య కాళ్ళ దగ్గర కూర్చుంది. మార్తా తిట్టింది. ఎవరిని తిట్టింది తెలుసా? మరి ఏం తిట్టలా, యేసయ్యని తిట్టింది. నువ్వు చెప్పవా అనింది. ఆ అమ్మాయికి నువ్వు చెప్పవా, నేను ఒకతే ఇంత కష్టపడుతున్నాను కదా. చూసారా? మార్తాలా ఉండాలా, మరి ఎలా ఉండాలా? ఆలోచన చేయండి. ఇక్కడ మార్తా చేసేది అన్ని చేయాలి, మరియ పాత్ర కూడా మనం చేయాలి. అదే ఈ వచనం చెప్పేది. ఏం చెప్తుంది? సంతోషముతో యెహోవాను సేవించుడి. ఈ 3 పదాల దేవుడు ఇన్ని విషయాలు పెట్టాడు. అందుకని ఈరోజు మన ఈ వాక్య భాగం ద్వారా మనకు రావాల్సిన ప్రశ్న, నేను దేవుని రాజ్యంలో దేవుని సేవించేటప్పుడు, అంటే దేవుని రాజ్యంలో ఏ పని చేసినా దేవుని సేవించేటప్పుడు నేను సంతోషముతో చేస్తున్నానా? చాలా మంది ఈ ప్రశ్న, ఎక్కడండి నా కుటుంబ విషయాలు నేను అనుకుంటే, నా భర్త గురించి నేను అనుకుంటే, నా భార్య గురించి నేను అనుకుంటే, నా పిల్లల గురించి నేను అనుకుంటే, నా అమ్మ నాన్న గురించి అనుకుంటే, వాళ్ళకి ఏముంది? కావాల్సిన ఆ ఇబ్బందులు అన్నీ వాళ్ళకి ఉంది. దీంట్లో నేను బైబిల్ చదివేదే గొప్ప, నేను పాటలు పాడేదే గొప్ప, నేను చేసేదే గొప్ప, దీనికి నేను సంతోషంగా ఎలా చేస్తాను అంటే చేయొద్దు. ఏం చేయొద్దు. ఎందుకు? చేస్తే వేస్ట్. చేస్తే యెహోవా రాజ్యంలో ఎలా సేవ చేయాలి?
సంతోషముగా సేవ చేయాలి. అప్పుడు చూడండి, మీరు ప్రతిసారి సంఘం వచ్చేప్పుడంతా ఓ మాట చెప్తూనే ఉంటాం. ఏమని? ఓ 2-3 గంటలు కూడా ఉంటాం, ఓ గంటన్నర ఉంటాం. ఈ రోజు కూడా చెప్పాం, ఓ గంటన్నర ఉంటాము. అన్ని లోకాన్ని మర్చిపోండి, అన్ని తలములు మర్చిపోయి దేవుడితో కలవండి. ఎందుకు చెప్తున్నాం? ఆలోచన చేయండి. లోక విషయాలు మనకు గుర్తొస్తే దేవుడి విషయాలు గుర్తొస్తుందా? ఒక్కటి కూడా గుర్తురాదు. ఎందుకంటే మన మెదడులో 99% కన్నా ఎక్కువ మన మెదడులో ఫుల్ ఉండేది ఏంటి? లోక విషయంలే, కుటుంబ విషయంలే కదా. అందుకని మనకే గుర్తుండదు. మరి అట్లీస్ట్ సంఘం వచ్చేటప్పుడు ఎందుకు ఆ మాటలు చెప్తారు? అన్నిని పక్కన పెట్టండి, దేవుడితో కలుసుకుందాం, దేవుని మాట్లాడుతూ ఉంటాం, దేవునితో ఇమిడిపోతాం. ఎందుకు చెప్తాం? ప్రతిసారి ప్రార్థన చేసుకుంటాం. ఏమని? దేవుడు మాట్లాడే మాటలు మేము గైకొని మా జీవితంలో మేము పాటించాలి. ఎందుకు చెప్తాము? అది ఎన్నిసార్లు యేసయ్య చెవి కలిగిన వాడు వినుగాక అని ఎందుకు చెప్పారు? ఆలోచన చేయాలి. ఎవరికి తగలాలో వాళ్ళకి తగలాలి. ఇప్పుడు ఇక్కడ మనకి తగలాలి. అన్ని సంఘం వస్తున్నాం, విశ్వాస బిడ్డలు అయిపోయాం, అన్నీ ఉండి కూడా మనం అన్ని చేసి కూడా దేవునికి అందలేదంటే సంతోషముతో యెహోవాను సేవించుడి. ఇది ఈరోజు మనకి దేవుడు మాట్లాడింది.